అక్బర్ బీర్బల్ కథల్లో సవతి తమ్ముడు అనే కథను చెప్పుకుందాం ఇప్పుడు. ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన మందిరంలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఉన్నట్టుండి ఆయనకి తన సవతి సోదరుడు గుర్తుకు వచ్చాడు. ఆ సమయంలోనే అక్కడకు బీర్బల్ హడావిడిగా వచ్చాడు. బీర్బల్ను చూసిన అక్బర్, బీర్బల్, నీకు ఎవరైనా సవతి సోదరులుంటే తీసుకువచ్చి వారిని నాకు పరిచయం చెయ్యకూడదా అన్నాడు. ఇది విన్న బీర్బల్ అలాగేనంటూ తలూపి ఆ రోజు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అక్బర్ చక్రవర్తి దర్బార్లో ఉండి ఏదో నేర విచారణ నిమిత్తం తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇంతలో అక్కడ ఏదో శబ్దం వినిపించింది. చక్రవర్తితో సహా అందరూ ఆ శబ్దం వచ్చిన ద్వారం వైపు చూశారు. అక్కడ వాళ్లకు బీర్బల్ కనిపించాడు. అందరూ తలలు తిప్పేసుకున్నారు. కాని ఎంతసేపటికి బీర్బల్ లోపలికి రాకపోవటంతో మళ్లీ అందరూ ద్వారం వైపు చూశారు. బీర్బల్ ఏదో బలవంతంగా లాగుతున్నాడు. అందరూ అటువైపే ఆసక్తిగా చూడసాగారు. బయట నుండి ఏదో శబ్దం వినబడుతోంది. బీర్బల్ ఒక పక్క నుండి ఏదో లాగుతున్నాడు. కాని ఎంతకీ అటువైపు ఉన్నది కాస్త కూడా జరగటం లేదు. చేతిలోకి బలాన్ని కేంద్రీకరించుకొని ఒక్క లాగు లాగాడు బీర్బల్. ఆ లాగుడికి అవతలి వైపు ఉన్నదేదో కదిలింది. బీర్బల్ విసురుగా లోనికి వచ్చి పడ్డాడు ఆ కదలికకు. అతడితో పాటు వచ్చిన దానిని చూస్తూనే అంతా ఆశ్చర్యపోయారు. ముందుగా చక్రవర్తి తేరుకుని క్రిందపడ్డ బీర్బల్ని చూస్తూ, బీర్బల్, ఏంటిది అన్నాడు. ఏం చెప్పను మహారాజా, దీని దుంపతెగ చూడ్డానికి ఇలా కనిపిస్తుందా? ఎంత బలముందో చూడండి దీనికి అన్నాడు. అది సరే, దీనినెందుకు తెచ్చావు అని అడిగాడు అక్బర్ కోపంగా. మీరేగా ప్రభు నాతో అన్నారు నా సవతి తమ్ముడిని కలవటానికి తీసుకురావాలి అని అన్నాడు. నేనా? నేను దీనితో కలవడమేమిటి అన్నాడు అక్బర్ అయోమయంగా. అదేంటి మహారాజా, మర్చిపోయారా? నిన్న నాతో మీరు నీకు ఎవరైనా సవతి సోదరులుంటే తీసుకురా అన్నారుగా అన్నాడు. అంటే అన్నాడు అక్బర్. అందుకే తీసుకువచ్చాను ప్రభూ అన్నాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తి ఇది విని తలపట్టు కూర్చున్నాడు. నేనన్న మాటలకు దీనికి సంబంధమేమిటి అన్నాడు అక్బర్ తేరుకుంటూ అయోమయంగా. సంబంధం ఉంది మహారాజా. నేను చిన్నప్పుడు గేదెపాలు తాగేవాణ్ణి. ఇది కూడా నాతో పాటే ఆ గేదెపాలు తాగేది. అంటే మేమిద్దరం సోదరులమే కదా అన్నాడు తనతో పాటు తెచ్చిన దూడను ప్రేమగా నిమురుతూ బీర్బల్. చక్రవర్తి ఆ మాటలను విని అవాక్కైపోగా బీర్బల్ మాటలకు దర్బార్లో ఉన్నవారందరూ మాత్రం పగలబడి నవ్వుకున్నారు. బీర్బల్ పనులు ఇలా చమత్కారంగా ఉండేవి. కథ సమాప్తం.